శ్రీ గురుభ్యో నమః. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము దాదాపుగా తెలుగింట ప్రతివారు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. వివాహమైనప్పుడు, గృహప్రవేశము చేసినప్పుడు, ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగినప్పుడు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఆచరిస్తూ ఉన్నాము కానీ అసలు ఎందుకు ఆచరిస్తూ ఉన్నాం? సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏమిటి? అందులో ఉన్నటువంటి 5 కత్తులు మనకి ఏమి చెబుతున్నాయి? ఏదో ప్రసాదం ఇవ్వకుంటే స్వామి నీళ్ళలో ముంచేస్తాడని భయపడిపోతూ ఉంటారు. అసలు ఏమిటి ఈ ప్రసాదాలు తినకుంటే ముంచేయడం ఏమిటి? భగవంతుడు భక్తుల్ని ఇబ్బంది పెట్టడం ఏమిటి? ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి రహస్యాలను కలిగి ఉంటాయి. వాటిని మీకు ఈ వీడియోలో చెబుతాను. ముందుగా అసలు ఈ సత్యనారాయణ స్వామి వారు వెలిసినటువంటి విధానమే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రత్నగిరి, భద్రగిరి వీరిద్దరూ కూడా మేరు పర్వతం యొక్క పుత్రులు. అదేంటంటే పర్వతాలకు కూడా పుత్రులు ఉంటారా అంటే వారి యొక్క శక్తి అన్నమాట. మేరు పర్వతం యొక్క శక్తికి భద్రగిరి, రత్నగిరి అనేటువంటి ఇద్దరు కూడా పుత్రులు. భద్రగిరి, రత్నగిరి ఇద్దరు కూడా తపస్సు చేసి నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. భద్రగిరి మీద సీతా లక్ష్మణ సహితుడైనటువంటి రామచంద్రుడు కొలువై ఉండాలి అని ఆ భద్రగిరి కోరుతాడు. ఆ విధంగానే భద్రాచలంలో మనకు కొలువై ఉన్నాడు. రత్నగిరి మీద రత్నాచలుడు ఏమి ప్రత్యేకంగా వరం కోరుకోడు, స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. అయితే ఏ వరము కోరుకొని రత్నాచలుడి మీద మేము త్రిమూర్తులము కూడా నీ యందు కొలువై ఉంటాము అని నారాయణుడు వరమిస్తాడు. కానీ కొలువవుతాడు కానీ ఎప్పటికీ కూడా ప్రసన్నము అంటే ప్రత్యక్ష రూపంలోకి కనబడడనమాట. అదృశ్య రూపంలోనే ఉంటాడు. 1891 సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి ఒక భక్తుడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి స్వామివారు ప్రకటితం అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతే ఆ ఆలయం అనేది రావడం జరుగుతుంది. అంటే ఒక శతాబ్దం కిందే ఈ ఆలయం అనేది రావడం జరిగినది. మరి ఈ సత్యనారాయణ స్వామి ఆవిర్భవించినటువంటి విధానం ఇది. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎందుకు వివాహ సమయంలో చేయాలి అంటారంటే, వివాహము అనేది గృహస్థాశ్రమానికి ప్రారంభము. దాదాపుగా మన ధన్పంలో 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ఈ 4 ఆశ్రమాలలో ఈ గృహస్థాశ్రమమే ఈ మిగిలిన 3 ఆశ్రమాలకు కూడా ఆయువు పట్టు వంటిది. 1000 పడగలు అనే నవల ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన అద్భుతమైనటువంటి నవల. దాన్ని ఆధునిక మహాభారతము అంటారు. ఎంత అద్భుతంగా రాశారంటే అందులో 1000 పడగలు 1000 ధర్మాలు అన్నమాట. చివరికి ఒక 2 పడగలు అనేటువంటి సుబ్రహ్మణ్యుడు మిగులుతాడు. అంటే భార్య భర్త వారిద్దరే మిగులుతారు. ఆ 2 పడగలు ఉంటే చాలు మొత్తం 998 పడగలను తిరిగి నిలబెట్టగలరు అని విశ్వనాథుల వారు చిట్ట చివరి మాటగా చెబుతారంటే, గృహస్థాశ్రమము, భార్యాభర్తలు అనేటువంటి బంధము దృఢంగా ఉన్నట్లయితే ఈ సనాతన ధర్మము అనేది దృఢంగా నిలబడి ఉంటుంది. అందుకు ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించబోయే ముందు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం అంటే మధ్యలో నారాయణుని తీసేయండి. నారాయణుడు అంటే స్థితి చేసేవాడు, నిలబెట్టేవాడు. మిగిలింది ఏమిటి? సత్యవ్రతము, సత్యము యందు నిలిచి ఉండటము, ధర్మము యందు నిలిచి ఉండటము. గృహస్థుకు ఏ ధర్మములు చేటాయించబడి ఉన్నవో ఆ ధర్మములను తూచా తప్పకుండా పాటిస్తాను అనేటువంటి వ్రత దీక్షను తీసుకునడమే సత్యనారాయణ స్వామి వ్రతమును వివాహానంతరము చేయడము. అది అసలైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతమును చేయడము. పీడబెట్టి అక్కడ 2 గంట సేపు బ్రాహ్మణుడు చెప్పినంతసేపు చెప్పి తర్వాత వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం కాదు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే. ఆ క్షణము మొదలు జీవిత కాలము మొత్తము కూడా ధర్మముకే కట్టుబడి ఉండుట, ధర్మము యందే నిలిచి ఉండుట అసలైనటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము ఆచరణము చేసినట్లుగా విధానం. అందులో మొట్టమొదటి కథలో మొత్తంగా వ్రతాన్ని ఆచరించేటువంటి విధానాన్ని మనకు నారదుల వారు శ్రీమన్నారాయణ సంవాదంగా వివరించడం జరుగుతుంది. వ్రతాన్ని ఈ విధంగా ఆచరించాలి, నవగ్రహ పూజ చేయాలి, ఏ మండపం పెట్టాలి, ఏ సమయంలో చేయాలి. అసలు వ్రతాన్ని సరిగ్గా ఆచరించే విధానమే మనకు సరిగ్గా రాదేమో అనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం వేళ ప్రదోష కాలంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించమని చెబుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం, వెంటనే ఇష్టం వచ్చినటువంటి మధ్య మాంసములు స్వీకరిస్తున్నారు. ఇది అత్యంత పాపమండి. సత్యనారాయణ స్వామి వ్రతములకు ముందు రోజు నుంచే మనం ఆ దీక్ష వహించాలి అని వ్రతకల్పంలో చెప్పడం జరిగిందంటే, ఈ రోజు వ్రతం చేస్తున్నాం అంటే ముందు రోజు రాత్రి నుంచే బ్రహ్మచర్యం వహించాలి. మధ్య మాంసములకు దూరంగా ఉండాలి, మైథునములకు దూరంగా ఉండాలి. ఆ రోజు ఉపవాసము చేసి సాయంత్రం కూడా వ్రతము చేసుకొని బ్రాహ్మణులకు, అతిథులకు, బంధువులకు భోజనములు పెట్టిన తర్వాత మీరు భోజనము చేసి రాత్రిపూట భూషయనము చేసి బ్రహ్మచర్యము పాటించి ఆ తర్వాతి రోజు
సమస్తమైనటువంటి పీఠమును కూడా బ్రాహ్మణునికి దానము చేసిన తర్వాతే వ్రతం అనేది పూర్తవుతుంది. అంటే ఇది 3 రోజుల వ్రతము. అలా చేస్తేనే సత్యనారాయణ స్వామి వ్రతమును సమర్థంగా ఆచరించినట్లు. ఇది కల్పోక్తంలో చెప్పబడినటువంటి విధానము. ఉదయము చేసి మధ్యాహ్నం పూట మీరు మధ్యమాంసములు స్వీకరించినట్లయితే ఘోరమైనటువంటి పాతకములు చూకుంటాయి. చాలా దారుణంగా బాధిస్తుందండి. అసలు బ్రాహ్మణుడు అక్కడ ఉండగానే మధ్యమాంసములు స్వీకరిస్తున్నారు. ఎంత దారుణం అండి! ఎవడు చేయమన్నాడండి? ఆ మాత్రం దానికి అంత నిష్ట లేనప్పుడు, అంత నిగ్రహం లేనప్పుడు ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని వ్రతం? ఎవరి కోసం చేస్తున్నారు? అలాంటి వ్రతము చేయకూడదు. ఇక రెండవ కథలు ఏమిటి? ఒక బ్రాహ్మణునికి సత్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా వచ్చి ఈ వ్రతాన్ని ఉపదేశం చేస్తాడు. దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడు ధనవంతుడు ఐశ్వర్యవంతుడై తుదకు మోక్షమును పొందుతాడు. అంటే ఎవరు ఈ లోకమునకు మార్గదర్శకము చేస్తున్నారో వారికే మొదటగా ఈ విషయమును చెప్పాలి, ఉన్నతమైనటువంటి విషయమును చెప్పాలి. అతడు ఆచరిస్తేనే యథా రాజా తదా ప్రజ అంటారు కదా. బ్రాహ్మణుడే ధర్మాచరణకు ప్రధానమైనటువంటి వ్యక్తి అని సూచిస్తూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి విషయాన్ని ఎప్పుడైనా ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఆచరిస్తే అదే విధంగా ఇతరులు ఆచరిస్తారు. అది చూసి ఎవరు ఆచరించారండి? కట్టెలు కొట్టేవాడు ఆచరించినాడు. అంటే మరొక విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటరానితనం అనేది హిందూ ధర్మంలో ఉందని ప్రచారం చేస్తూ ఉంటారు. అది శుద్ధ తప్పు. సత్యనారాయణ స్వామి వ్రత కథలే అందుకు సాక్ష్యము. కట్టెలు కొట్టేవాడు బ్రాహ్మణుని ఇంట్లో జరిగేటువంటి వ్రతాన్ని చూసి అక్కడ ప్రసాదమును స్వీకరించి ఆ బ్రాహ్మణుని ద్వారా సమస్తమైనటువంటి విధానమును తెలుసుకొని తాను కూడా వ్రతమును ఆచరించి ధనవంతుడై ఉన్నతమైనటువంటి మోక్షమును పొందినట్లుగా సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పినది. అంటరాని వాడిని కనీసం ఛాయలోకి కూడా రానియకుండా ఉంటే కట్టెలు కొట్టేవారంటే ఎవరండి? శూద్రులే కదా, 4వ వర్ణం వారేగా. మరి ఇంట్లోకి ఎలా రానిచ్చాడు? భోజనం ఎలా పెట్టాడు? నీరు ఎలా ఇచ్చాడు? వ్రత విధానం ఎలా చేశాడు? వారింటికి వెళ్ళి వ్రతం చేయించి అతన్ని ఉన్నతమైనటువంటి స్థితికి ఎలా మార్చాడు? కాబట్టి అంటరానితనము అనేది ఈ ధర్మంలో లేదు. అది ఒక సంప్రదాయం అండి. పూర్వకాలంలో బ్రాహ్మణుడు త్రికాల వేదిగా త్రికాలముల యందు కూడా సంధ్యావందనం చేసుకుంటూ అగ్నికార్యములు చేసుకుంటూ నిత్యం కూడా వేదమును పాటించేవాడు. ఆ సమయంలో వారి ఇంట్లో ఉన్నవారిని కూడా ముట్టుకునేవారు కదా. అందరూ ముట్టుకున్న జలమును కానీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను వారిని ముట్టుకున్న కూడా స్నానం చేసేవారు. అది అంటరానితనం ఎలా అవుతుంది? సంప్రదాయం అవుతుంది కదా. ఆ సంప్రదాయాన్ని అంటరానితనంగా చిత్రీకరించినారు. అసలు అగ్రహారాల్లో ఉండేటువంటి బ్రాహ్మణుడు వేరొకరిని తీసుకెళ్ళి ఇంటికి దూరంగా పెట్టాడు అని చెప్పడం ఎంతోటికి సబబు. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. అది అంత గుప్తంగా అందులో నిక్షిప్తం చేస్తున్నాడు. ఈ ధర్మం అందరికీ సమానము అని చెప్పడం ఇదే మనకు చివరిలో కూడా చెబుతుంది. మనకు మా రాజు ఆ యొక్క తుంగధ్వజుడు అనేటువంటి రాజు గొల్లలో చేసుకునేటువంటి వ్రతం చేసుకుని ప్రసాదం ఇస్తే దాన్ని అహంకారంతో నిరసించినాడు. తీసుకోకుండా వెళ్తే తన యొక్క సమస్తమైనటువంటి రాజ్యమును కోల్పోతాడు. ఆ తర్వాత వచ్చి ఆ గొల్లలో చేసుకునేటువంటి వ్రత ప్రసాదం స్వీకరించిన తర్వాత తిరిగి అతను రాజ్యాన్ని పొందుతాడు. అదేమిటంటే మాయ. అది కాదు. అక్కడ చెప్పేది ఏమిటి? అందరూ సమానమే. దేవుడి దగ్గర అందరూ సమానమే. అహంకారము వహించి ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ అని వ్యవహరిస్తే నీ యొక్క సమస్తమైనటువంటి ప్రసాదం ప్రసాదముగా నీకు లభించినటువంటి సమస్త ఐశ్వర్యములు కూడా భగవంతుడు తీసుకోగలుగుతాడు. ఇది ఈ యొక్క ధర్మం యొక్క గొప్పతనం. సమస్తమైనటువంటి జీవుడు కూడా ఏకమే. భగవంతుడి దగ్గర ఎక్కువ తక్కువలు లేవు. అవి కేవలం ఈ వర్ణాశ్రమములు అనేవి ఎందుకు ఏర్పరిచినారు అంటే జీవనం కొనసాగాలి. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 రకాల ఉద్యోగులను ఏర్పరిచారు. ఎందుకు? ఆ వ్యవస్థలు అనేవి ముందుకు సాగడం కోసం ఏర్పరిచినటువంటి వాటిని కులాల కుమ్ములాటలతో వివక్షత పేరుతో ధర్మాన్ని నిర్వీర్యం చేసేందుకు కొన్ని వర్గాలు పడినటువంటి కుట్రలే ఇవి అని మనకి సత్యనారాయణ సంవర్త కథల ద్వారా తెలుస్తుంది. ఇక మూడవది అత్యంత ప్రధానమైనది. మూడవ రహస్యం ఏమిటంటే ప్రసాదం ఇవ్వకుంటే భగవంతుడు ముంచేయడం ఏమిటి? అసలు ఆ కథను మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి? ఒక రాజు నది ఒడ్డున వ్రతాన్ని చేస్తుంటే ఒక వైశ్యుడు వచ్చి ఏమిటి అయ్యా ఈ వ్రతం అని తెలుసుకుంటాడు. ఆయన నేను సంతానం కోసం చేస్తున్నానంటే నాకు సంతానం లేదంటే నమస్కారం చేసుకోవయ్యా నీకు కలుగుతుందంటే ఆయన నేను నమస్కారం చేసుకుంటే నాకు సంతానం కలిగితే నేను సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. భగవంతుడికి సంతానం కలుగుతుంది. కానీ చేశాడా? చెయ్యలేదు. ఏమన్నాడు? వివాహం ఇప్పుడు చేద్దాంలే అన్నాడు. చేశాడా? వివాహమైన తర్వాత కూడా చేయలేదు. చేయకుండా ఊర్లు పట్టుకొని పోని పేదవాడే చేయలేదా అంటే గొప్ప వ్యాపారి భగవంతుడి నుంచి తప్పించుకొని తిరిగేటువంటి ప్రయత్నం చేసినాడంటే ప్రతిజ్ఞాభంగము చేసినాడు. భగవంతుణ్ణి మోసం చేసేటువంటి ప్రయత్నం చేసినాడు. కాబట్టి భగవంతుడు అతనికి గుణపాఠం చెప్పినాడు. నీవు ఏ పనైనా చేయగలుగుతాను అనుకుంటేనే మాట ఇవ్వు. మాట తప్పితే
నువ్వు దొంగతనం చేసినట్లే, నేరం చేసినట్లే, మహాపాపం చేసినట్లే అని మనకి ఈ కథ ద్వారా భగవంతుడు మనకు చెబుతూ ఉన్నాడు. అందుకే అతన్ని తీసుకెళ్ళి అందరిని బంధించి వేసినాడు. అంటే నువ్వు మాట తప్పినప్పుడు నీ మాటయి నిన్ను బంధిస్తుంది, నీ మాటయి చాలా జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పడం కూడా ఇందులోని తీసుకెళ్ళి బంధించేసినాడు. ఆ తర్వాత ఆ యొక్క బంధించబడినటువంటి రాజుకి సత్యనారాయణ స్వామి కలలో కనిపించడము, తర్వాత విడిపించమనడము, అంతకంటే ఎక్కువమైనటువంటి ధనాలను ఇచ్చి తిరిగి పంపించడం అనేది జరుగుతుంది. అప్పుడు మాత్రం అహంకారాన్ని తగ్గించుకున్నాడు ఆ విష్యుడు. తగ్గించుకోలేదు. ఏం చేసినాడు? ఒక మహానుభావుడు, ఒక సన్యాసి వృషభంగోడు వస్తే ఏమున్నాయా పడవలు అని చెప్తే ఏమన్నా తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాడు కదా. ఆగులు అలములు ఉన్నాయని వెటకారంగా మాట్లాడారంటే పెద్దల ఎడల వెటకారమును, అహంకారమును, నిర్లిప్తతను ప్రసాదించినట్లయితే నీ జీవితమే సంసారం అనేటువంటి సాగరంలో తేలిపోతుంది, కొట్టుకొని పోతుంది. నిన్నెవడు కూడా మోయలేడు. నీ సమస్త సంపదలు నీవైతే పట్టి ఉంచుతున్నావో అవన్నీ కూడా నిన్ను విడిచి వెళుతాయని ఆ సత్యనారాయణ స్వామి అందులో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ సత్యనారాయణ స్వామిని వేడుకొని వెళ్తే మళ్ళీ సమస్త సంపదలు కూడా ఇస్తాడు. వెళ్ళి అక్కడ వ్రతము చేసేటువంటి వారికి ఈ వీరు వస్తున్నారని చెబితే వారు తీర్థ ప్రసాదములు తీసుకోనకుండా వస్తే పడవలు ముంచేస్తాడు. అంటే అదేమిటండి? సంసారమును సాగరంతో పోలుస్తాడు. అంటే ఈ ప్రసాదము మన యొక్క జీవితము. ఈ యొక్క జీవితము సరి అయినటువంటి మార్గంలో నడవాలి అంటే భగవంతుని చెప్పినటువంటి విధానంలో నడవాలి. అలా కాకుండా భగవంతుడికి చెప్పినట్లు కాకుండా ఆతృతతో, ఆసక్తితో, అంటే భర్త వస్తున్నాడు అనేటువంటి ఆతృతలో భగవంతుని కూడా వదిలేసి, అంటే ఎవరైతే తనకు మూలమైన వాడో అతన్ని వదిలేసిన వాడు, తనకు మూలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని వదిలేసిన వాడు సంసారం అనేటువంటి సాగరంలోనే మునిగిపోతాడు. భర్తకు భార్యకు భేదం లేదండి. భర్త మునిగిపోయాడంటే భార్య మునిగిపోయినట్టు. అంటే తనకు మూలమైనటువంటి ఆత్మ రూపమైనటువంటి భగవంతుని వదిలివేసి, భగవత్ ప్రసాద రూపమైనటువంటి ఆ ప్రసాదాన్ని వదిలివేసి వచ్చినందుకు తన భర్త సంసారము అనేటువంటి సాగరంలో మునిగిపోయాడు. ప్రసాదం స్వీకరించగానే, అంటే ఈ జీవితం భగవంతుడు పెట్టినటువంటి భిక్షాన్ని స్వీకరించి నమ్మగానే తిరిగి అతడు సంసారం అనేటువంటి సాగరంలో తేలి ఒడ్డుకు చేరుకున్నాడు. అంటే ఈ సంసారము అనేటువంటి సాగరం నుంచి బయటపడాలి అంటే ఈశ్వరుడు మాత్రమే నీకు దిక్కు, ఈశ్వరుణ్ణి మాత్రమే పట్టుకో అని చెప్పడం అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంతరార్థం. కానీ ప్రసాదం స్వీకరించుకుంటే భగవంతుడు ఏమీ ముంచు వేయడండి. ఈ జీవితం భగవత్ ప్రసాదము అనేటువంటి స్పృహ మనలో ఉంటే ప్రతిక్షణము కూడా భగవంతునికి దగ్గరగానే ఉంటాం. భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాం. అంటే మనకు వచ్చేటువంటి ప్రతి సుఖము, ప్రతి కష్టము కూడా భగవత్ ప్రసాదము, దాన్ని స్వీకరించాలి అనేటువంటి స్పృహ కలిగి ఉండాలి అని చెప్పడమే ఆ భగవంత్ ప్రసాదాన్ని ధిక్కరించడం వలన సంసారమైనటువంటి సాగరంలో మునిగిపోతావు, సాగరంలో పడవ అనేటువంటి మునిగిపోయింది అనేటువంటి దానికి అర్థం. ఇది సనాతన ధర్మంలోని 3 రహస్యాలను చెప్పినది. భగవత్ ప్రసాదము ఈ జీవితం అని చెప్పడం ఒక రహస్యం, అందరూ సమానమే, అంటరానితనం ఈ ధర్మంలో లేదు అని చెప్పడం ఒక రహస్యం, గర్వం వహించి నీ యొక్క సంపదలను, నీ యొక్క అధికారాన్ని చూసుకొని గర్వం వహించి ధిక్కారం చేస్తే, నీ తక్కువ వారిని, నీకంటే తక్కువ ఉన్న వారిని జాతి భేదంతో, వర్ణ భేదంతో, ధన గర్వంతో హేళన చేసినట్లయితే దాన్నంతా కూడా తీసివేయగల శక్తి స్వామికి ఉన్నది అని చెప్పడం సత్యనారాయణ స్వామి వారి వ్రతంలోని ప్రధాన ఉద్దేశ్యము. వ్రతాన్ని అర్థము అంతరార్థము తెలుసుకొని శ్రద్ధగా ఆచరిస్తే ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతం చాలండి, జన్మను తరింపజేస్తుంది. కాబట్టి ఇకనైనా శ్రద్ధగా ధర్మము చెప్పినటువంటి విధానంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించండి. ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయండి. ఎంతోమంది ఉన్నారు శ్రద్ధగా ఆచరించి ఎన్నో గొప్ప స్థితులకు చేరారండి. చాలా అద్భుతమైనటువంటి స్థితిలోకి చేరినటువంటి వారు వందల మంది ఉన్నారు. ఆ కళ్ళ ముందే నేను చూశానండి. కాబట్టి శ్రద్ధగా ఆచరించండి. మీరు ఆచరించగలను, నేను చేయగలను, ఈ మొక్కు తీర్చుకోగలను అని అనుకుంటేనే మీరు మొక్కుకోండి. భగవంతుని ఎడల మీరు ఎప్పుడైనా ఈ భగవంతుని యొక్క ప్రసాదము ఈ జీవితం అనేటువంటి భావనను కలిగి ఉండండి. అందరూ సమానము అనేటువంటి భావనను కలిగి ఉండండి. ఈ వర్ణాశ్రమాలన్నీ కూడా వ్యవస్థ అండి. వర్ణాశ్రమ విధాయిని అని లలితా సహస్రనామంలో స్వయంగా అమ్మవారే చెప్పడం జరిగింది. అమ్మవారే చెప్పింది ఈ వర్ణాశ్రమాలు, కానీ అవి వ్యవస్థ నడవడం కోసం ఏర్పాటు చేసినవి అని కూడా మనం భావించుకొని ఆ విధంగా సరైనటువంటి విధానంలో పెద్దలను గౌరవించి ఆ గౌరవాన్ని కూడా విచిత్రంగా వ్యతిరేకించడము అనేది నేటి సమాజంలో జరుగుతుంది. కాబట్టి ఆ వ్యతిరేకించడము కాకుండా ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, అందరూ సమానం అనేటువంటి భావనను కలిగి ఉండి
భగవంతుడి ఎడల భక్తి భావన కలిగి ఉండి ధర్మాన్ని ఆచరించండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.